అన్ని వర్గాలకు ప్రజల కోసం నిరంతరం కృషి చేసేటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నిరుద్యోగుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఇంకా వచ్చే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా దేశంలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి, అవుట్సోర్సింగ్ను అడ్డుకోవాలి, నిరుద్యోగ సమస్య తొలగించాలి, కొత్తగా వనరులు కల్పించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచాలి, నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో వారు బతికే విధంగా వారికి అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మరి రాఘవ గారు గాంధీ భవన్ రావడం జరిగింది. మరి దామోదర్ రాజనరసింహ గారిని మరి అభినందించడానికి మరి ఈరోజు వచ్చాడు. కావున మరి రాబోయే రోజుల్లో కూడా మరి నగర మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క అధిష్టానంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మరి భారీ మెజార్టీతోని మున్సిపల్ ఎలక్షన్ గెలుస్తామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.